ఆగమన్ రాజశేఖర్ గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ పైన సిట్టు దూకుడు పెంచింది. గతంలో మీ పార్టీలో ఉండి ఇప్పుడు మాజీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి హాజరయ్యారు, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసుకు సంబంధించి కేసిరెడ్డి రాజుని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే జత్వాని కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి రామాంజనేయులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కరెక్ట్గా ఈ డిబేట్ ప్రారంభానికి ఒక్క 10 నిమిషాల ముందు ఇంకో బ్రేకింగ్ ఏంటంటే, బాలసుధీర్ అనే ఒక సినిమా ప్రొడ్యూసరు, ఒక వ్యాపారవేత్త ఈ రాజ్ కేసిరెడ్డితో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దృష్టి పెట్టారు. అనధికారికంగా 50 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఇద్దరి మధ్య అన్నది ఇప్పుడు విచారణలో బయటపడుతున్న అంశం. అంటే ఓవరాల్గా ఇటు లిక్కర్ స్కామ్ కానీ మిగతా కేసులు కానీ వైసీపీకి ఉచ్చు బిగుస్తోంది అంటున్నారు. ఎట్లా ఎదుర్కొంటున్నారు? రోజు రోజుకు వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న అరెస్టులపై ముందు మీ స్పందన ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు. సతీష్ గారు, ఇప్పుడు లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నము ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాం. ఏదో ఒక విధంగా అధికారులు లొంగ తీసుకునో లేదా ఇతర నాయకులను లొంగ తీసుకునో ఏదో ఒక విధంగా వీళ్ళతోటి తప్పుడు సాక్ష్యాలు చెప్పించాలని ఏదో ఒక విధంగా ఈ కేసుని మరి బలపరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం గత కొద్ది రోజుల నుంచి చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క గందరగోళాన్ని సృష్టించడం, ప్రజల దృష్టి మళ్లించటం, ఎప్పుడు ఏది మరి ప్రజలు గమనిస్తున్నారో ప్రభుత్వ పనితీరుని, లేదా ప్రభుత్వం మరి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారని ఎప్పుడైతే ఉద్యమ దశగా ఆలోచన చేస్తున్నారో, ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారో, అప్పుడు ఏదో ఒక కేసు బయటికి తీయడము, దాని మీద నడిపేయడం, ఆ యొక్క అనుకూల మీడియా తోటి ఇది ఒక కార్యక్రమం, ఇది ఒక తంతుగా జరుగుతా ఉంది. ఎందుకంటారా, ఇప్పుడు దీనికి సంబంధించి మద్యానికి సంబంధించి కుంభకోణము జరిగింది అంటారు. అంటే మద్యాన్ని మేము దశల వారీగా నిషేధించాలి, అది స్టార్ హోటల్కే పరిమితం చేయాలనేటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. అయితే వీళ్ళు ఇక్కడ చేస్తున్నది ఏంటి? నువ్వు గతంలో చూస్తే డిస్టిలరీ కంపెనీలకి, డిస్టిలరీస్ కి మరి దాదాపు ప్రస్తుతం 20 ఉంటే వాటిల్లో 14 చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినటువంటి, మిగిలిన 6 గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే చూస్తే దుకాణాలు గతంలో చూస్తే 14-19 చూస్తే 4380 దుకాణాలు ఉంటే, మద్యం షాపులు ఉంటే, మేము వాటిని 2934 కుదించాం. సో అలాగే 43,000 బెల్ట్ షాపులు తీసేసాం. మరి అదే విధంగా మరి బెల్ట్ షాపులు ఉంటాయి కదా గతంలో, అవి రద్దు చేసేసాం. సో అదే విధంగా వాటికి టైమింగ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ప్రభుత్వమే నిర్వహిస్తా ఉంది. వాళ్ళు రాజశేఖర్ గారు కేసు అయితే అది కాదు కదా. ఇప్పుడు మీరు ఎన్ని షాపులు తగ్గించారు, బెల్ట్ షాపులు ఎన్ని తగ్గించారు, ఇది కాదు కదా కేసు. మీ పార్టీ సరే మీరు అంటున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకుందాం ఒక నిమిషానికి, కానీ మీ పార్టీలో మొన్నటి వరకు చాలా కీలకంగా వ్యవహరించి ఎంపీగా ఉండి పార్టీలో దాదాపు నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చాలా అంశాలు బయట పెడుతున్నారు. నేను విజిల్ బ్లోయర్గా మారిపోయాను, అందరి లెక్కలు తేలుస్తా, మొత్తం సిట్టుకి సహకరిస్తానంటూ ఈరోజు ట్వీట్ కూడా చేశారు. సరే టీడీపీది మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక్క నిమిషానికి అనుకుందాం. విజయసాయిరెడ్డి మొన్నటి వరకు మీతో ఉన్న నేతే కదా, మీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే నేత కదా. ఆయన జరిగింది స్కామ్ జరిగింది, ఈ విధంగా జరిగింది, రాజ్ కేసిరెడ్డి అనేవాడిని హైకమాండ్ ఎంకరేజ్ చేయమంటే చేశాను అని ఇన్ని డీటెయిల్స్ చెప్తున్న తర్వాత కూడా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎలా అందాం? ఇప్పుడు సతీష్ గారు, విజిల్ బ్లోయర్ అంటే ఇది ఎప్పుడండి చెప్పాల్సింది? జరగక ముందు చెప్పేటేనే కదా విజిల్ బ్లోయర్ అంటారు అని. జరిగిన తర్వాత చెప్పేది కాదు కదండి. గతంలో ఆయన మరి అధికారంలో ఆయన కూడా పాలు పంచుకున్నారు కదా. మరి అప్పుడు ఒకవేళ పొరపాటు జరిగి ఉండి లేదా ఏదైనా అక్రమాలు జరిగితే ఖచ్చితంగా ఆయనకి అందులో భాగస్వాములు ఆయన అయి ఉండాలి కదా. మరి ఇప్పుడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఆయన మీద కూడా ఆయన నేనేం చేయలేదని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అంటే ఏం జరగలేదు అనేటువంటి
ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. ఇప్పుడు ఉండాలా. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నాయి చూడండి, అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చి, అడ్డగోలుగా షాపులు ఇచ్చి, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతున్న, మంచినీళ్ళు కూడా దొరకటం లేదు, కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. వాటికి చెప్పవలసిన బాధ్యత కూడా విజయసాయి రెడ్డి గారు, వీటి గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. మరి ఆయన అది మాట్లాడాలని కోరుతున్నాయి. ఇప్పుడు జరిగేటువంటి అరాచకాల గురించి మాట్లాడమని నేను కోరుతున్నా. రియల్ గా బాధ్యత అనేటువంటిది ఆ విధంగా చూపించాలి తప్పితే గతంలో ఏదో జరిగిందని ఆయన చెప్పిన పర్వాలేదు. రాజశేఖర్ గారు సత్యగిరి ప్రసాద్ గారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఏమీ జరగలేదు కాబట్టి మరి ఖచ్చితంగా ఆయన ఒకవేళ ఉంటే సాక్ష్యాధారాలు ఉంటే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కసిరెడ్డికి సంబంధించి కూడా మీరు చూడండి, ఆయనకు సంబంధించి ఆయన దొరికిన దొంగలు, లెక్కర్ స్కామ్ లో దొరికిన దొంగలు తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ దొరికిన దొంగలు దొరికేటట్టుగా నేను అన్ని ఆధారాలు ఇస్తానంటున్నారు విజయసాయి రెడ్డి. అది కూడా మనం మాట్లాడదాం. సత్యగిరి ప్రసాద్ గారు కేవలం డైవర్షన్. కాకమాన్ రాజశేఖర్ గారు, సప్తగిరి ప్రసాద్ గారి ఆరోపణలకు ఎలాంటి సమాధానం ఉంది? అలాగే హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతున్నారు. అంటే తప్పుడు పనుల వల్ల అధికారులు అరెస్ట్ అవుతున్నారు అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇంత కక్ష సాధింపు రాజకీయం ఎప్పుడూ చూడలేదని మీ పిఏసీ మీటింగ్ ఇప్పుడు జరుగుతోంది. ఆల్రెడీ మీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మీడియా అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత స్పందన కూడా మీరు చూశారు. అంటే మీ టైంలో అయిన అరెస్టులు, మీ టైంలో చేసిన అంశాలన్నింటిని కూడా హోంమంత్రి ఏకవరు పెట్టారు. అలాగే అడిషనల్ డీజీపీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు, అలాగే ఆ కేసు, దానికి దారితీసిన పరిస్థితులు, అధికార దుర్వినియోగం పైన సప్తగిరి ప్రసాద్ గారు కూడా మాట్లాడింది మీరు విన్నారు. ఎలాంటి సమాధానం ఉంది? సమర్థించుకోగలరా ఈ సందర్భాన్ని మీరు? సతీష్ గారు ముందు మన సప్తగిరి గారు మాట్లాడిన దానికి తర్వాత నెక్స్ట్ మునిష్ గారు చెప్తాను. సప్తగిరి గారు మాట్లాడిన విషయంలో పోలీసు వ్యవస్థని, పోలీసుల్ని పచ్చ చొక్కాలు ఇచ్చి కూర్చోబెట్టి పనులు చేపించినటువంటి పరిస్థితులు 14 నుంచి 19 దాకా చూసాము. మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉన్నాం, మళ్ళీ 24. ఇప్పుడు మేము అధికారుల్ని సస్పెండ్ చేయడమో లేకపోతే రిమూవ్ చేయడం, మరొకటి చేయడమో, వాళ్ళ మీద విచారణ పెద్ద సమస్య కాదు. ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు అనేటువంటిది, వీళ్ళు చేసినటువంటి విధ్వంసం అనేటువంటిది అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధ్వంసం, అధికారులు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం, అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జత్వలానికి సంబంధించినటువంటి కేసు, ఆమె మీద ఎన్ని కేసులు, ఒక మాటలో చెప్పాలంటే జత్వలాని అనేటువంటి మహిళ కిలాడి లేడీ, ఆవిడ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆవిడ మీద ఈవెన్ బ్లాక్ మెయిలింగ్ కేసులు ఉన్నాయి. ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుందో, ఆమె వల్ల ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా వెనక్కిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఆమెకి ఏదైతే ఈ రాష్ట్రంలో, కానీ ఇప్పుడు ఆమె వేధించిన కేసులో ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అవడమే కాదు కదా, ఒక 4-5 ఐపీఎస్లు సర్వీసు లేకుండా ఉన్నారు కదా ఇప్పుడు. కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాజు తలుచుకుంటే డబ్బులు కొరవ అంటారు చూసారా, సేమ్ అదే అంటున్నారు. మీ హయాంలో అదే జరిగింది అంటున్నారు టీడీపీ నేతలు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి అలాంటి ఒక మరి ఆమె మీద ఎన్నో కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఆమెకు క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కేసులు తీసుకొని వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లని ఈ విధంగా ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేసి అరెస్టులు చేస్తా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వ్యవస్థ పట్ల లేదా పోలీస్ వ్యవస్థ పట్ల కొంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, కొంతమంది ఇంకా ఐపీఎస్ ఆఫీసర్లని, డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐ స్థాయి అధికారులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ వీటన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాలా. తెలిసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు కూడా కాకి బుక్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు కూడా వదిలిపెడతారని నేను అనుకోవట్లా. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, అది కూడా తీసుకుంటా. ఒక్క నిమిషం 1 by 1 వెళ్తా. రాజశేఖర్ రేపు ప్రాధాన్యత దృష్ట్యా డిబేట్ ని 2 గంటల 10 నిమిషాల వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు లేవనెత్తిన అంశాలపై మీ సమాధానం బ్రేక్ తర్వాత తీసుకుంటాను. అందులోనూ ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు ఒక లాజికల్ క్వశ్చన్ రేజ్ చేశారు. నిజంగా మేము తప్పు చేయలేదంటే ఈ జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, తాకీదులు అందుకున్న వాళ్ళు ఎందుకు కోర్టులో వాళ్ళ సస్పెన్షన్ను క్వశ్చన్ చేయటం లేదు? అంటే తప్పు చేశామని ఒప్పుకున్నట్టే కదా అన్నది. దానిపై అలాగే హోంమంత్రి మాట్లాడిన అంశాలపై మీ సమాధానం బ్రేక్ తర్వాత తీసుకుంటాను. సప్తగిరి ప్రసాద్ గారు మీరు లైవ్లోనే ఉండండి. లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు, జత్వానీ కేసులో సిఐడి స్పీడ్, ఏపీలో కేసుల హీట్పై డిబేట్ కంటిన్యూ అవుతోంది. కాకమాన్ రాజశేఖర్ గారు ఎలాంటి సమాధానం ఉంది?
ఒకవేళ తప్పు చేయనప్పుడు సదరు అధికారులు తమ సస్పెన్షన్ ఎందుకు కోర్టుల్లో ప్రశ్నించడం లేదు, క్వశ్చన్ చేయటం లేదు అని అడుగుతున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. అలాగే హోంమంత్రి వ్యాఖ్యలపై కూడా మీకు ఆల్రెడీ నేను ఒక ప్రశ్న అడిగాను. నేను మాట్లాడతాను సార్. మాట్లాడండి. సతీష్ గారు, జత్వలానికి సంబంధించినటువంటి కేసు అసలు ఇప్పుడు మాకేంటి సార్, ఆవిడ కేసు వల్ల లేదా ఆవిడ అరెస్ట్ చేయడం వల్ల, ఆవిడ విచారణ చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి వనగూడేటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా ఆవిడ దాని వల్ల? ఒక విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుని మరి తీసుకొని దాని మీద విచారణ నిమిత్తం ఆవిడని పిలవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నాయి. కోర్టు లేదో వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళు ఎవరైతే విద్యాసాగర్ ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తుందని, ఆయన సంబంధించినట్టు ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకుందని బ్లాక్ మెయిల్ చేసి రకరకాలుగా ఉన్న ఫిర్యాదులతో విచారణ జరుగుతున్న సందర్భం అది. దాన్ని ఇప్పుడు ఈ పోలీసు మరి ముగ్గురు అధికారులు లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడారు కదా. వాళ్ళు మాట్లాడవలసినటువంటి అవసరం ఏమన్నా ఉందా? అసలు అంత సీన్ ఉందా ఈ కేసు? ఇది ఏమన్నా దీనివల్ల ఏంటి అసలు? ఇది చాలా చిన్న కేసు. దీన్ని వీళ్ళు తీసుకొని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. రైట్ అంటే కాట్మన్ రాజశేఖర్ గారు కేవలం కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ తో ఇంతమంది అధికారులు ఈ రేంజ్ లో రెస్పాండ్ అయ్యారని అనుకోవాలా? చెప్తాను సార్. ఇప్పుడు ఇందులో ఎవరు పెద్దల ప్రమేయం కానీ ఎవరు డైరెక్షన్ అసలు లేదని మనం ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోవచ్చు, ఇంకా విచారణ ఉంది కాబట్టి. ఉండాల్సిన అవసరం ఏముంది సార్? ఏదైనా సరే విచారణ జరుగుతుంది అంటే ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి లేదా ఆవిడని ఇబ్బంది పెడితే వనుగురే ప్రయోజనం ఏంటి ప్రభుత్వానికి? ఏమీ లేదు, సున్నా ప్రయోజనం, సున్నా. సో దీన్ని ఏదో మరి వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం సృష్టించి మా మీద బురద చల్లుతా ఉన్నారు. అది అలా ఉంచండి. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ వాటి గురించి కానీ అధికారుల గురించి కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఇప్పుడు మా ఆఫీసుల మీద దాడి చేస్తే కేసు పెట్టారు. ఎందుకు జరిగింది అది? మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని ఓసిడీకేమని అని వాళ్ళ నాయకుడు పట్టాభి మాట్లాడినటువంటి సందర్భాన్ని పురస్కరించి జరిగినటువంటి గొడవ అది. అది అలా ఉంటే ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్టు జరిగింది. అయితే వీళ్ళు చూస్తే మరి రవీంద్ర గారి మీద కూడా తప్పుడు కేసు పెట్టారు. రవీంద్ర గారు ఒక మర్డర్ కేసులో ముద్దాయి రవీంద్ర గారు. ఆ ముద్దాయి అయినందువల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అన్నారు. ఆయన ఈఎస్ఐ స్కామ్ లో దోపిడీ జరిగింది కాబట్టి దాని స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని మరి అందరూ అరెస్ట్ చేయడం జరిగింది. అది అలా ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పారు. అది తెలుసు కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే 370 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. అందులో చాలా స్పష్టంగా డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ వివిధ మార్గాల ద్వారా మరి 241 కోట్ల రూపాయలు మరి ఆయన ఖాతాలోకి పంపినట్టుగా నేను మీకు అడుగుతుంది ఏంటంటే మీ హయాంలో జరిగిన అరెస్టులన్నీ సమ్మతమైనవి, వాళ్ళు తప్పులు చేశారు, స్కామ్లో ఉన్నారు కాబట్టి చేశామని మీరు అంటున్నారు. కానీ ఈ హయాంలో జరుగుతున్న అరెస్టులు మాత్రం కక్ష సాధింపు అంటున్నారు. అంటే ఈ హయాంలో జరిగిన వాళ్ళు స్కామ్ చేయలేదు, పుతీతులు, సుత్తపోసలని మనమే ఒక సర్టిఫికేట్ ఇచ్చేద్దామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా? సతీష్ గారు, ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి, చేసుకోమని మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్ళని బెదిరించి తప్పుడు మార్గంలో తప్పుడు సాక్ష్యాలు తీసుకొని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు అనేటువంటిది చేస్తా ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడాం. అది అలా ఉంటే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు కదా ఇప్పటి వరకు. మరి హోమ్ మినిస్టర్ గారు ఇన్ని మాట్లాడారు కదండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. ముక్కు పచ్చలారని పసిబిడ్డలను కూడా రేప్ చేసి మర్డర్ చేస్తే ఈ రోజు కూడా శవాలు కూడా బయటికి రాని పరిస్థితులని, వాళ్ళ మీద కేసులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మహిళలకి ఈ రోజు చూస్తే నడి రోడ్డు మీద దిగడానికి కూడా అవకాశం లేదు. మహిళా రక్షణ అనేది డిబేట్ మాట్లాడదాం, మళ్ళీ మనం వేరే టాపిక్ లోకి వెళ్ళిపోవడం అవుతుంది. పెట్టేసి ఈ రోజు చేస్తున్న పని ఏంటంటే, సప్తగిరి ప్రసాద్ గారు, కక్ష సాధింపు రాజకీయాలు కనిపిస్తున్నాయి. మేము చట్టానికి సహకరిస్తున్నాము, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నాము. తప్పు జరిగితే వాళ్ళని ఎలాంటి చర్యలను తీసుకోవచ్చు, ఇది వైసీపీ ఇస్తున్న వివరణ. ఒక్క నిమిషం.
మరి సతీష్ గారు టైం అయింది సార్. తెలుగుదేశం పార్టీ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓకే. పచ్చ చొక్కా లేపించి పోలీసులతో పని చేయించుకునే చరిత్ర తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ఈవెన్ డీజీపీని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ఓకే. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆయనతో చెప్పించారండి. ఓకే. రైట్. అలాంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం మీ ఆరోపణలు ప్రచారంలో ఎప్పుడు ఉన్నవే, ఇప్పుడైతే మాత్రం కొంత ఇష్యూ అయితే పెరుగుతుంది కాబట్టి ఇంకా రాబోతున్న రోజుల్లో ఏం రాబోతుంది, నేను విజిల్ బ్లోయర్ గా ఉంటానని విజయ్